నయనార్ గురించి చెప్తున్నారు. ఇతని పేరు మూర్తినాథ నయనార్. ఇతను మధుర ప్రాంతంలో, మధురై అంటే అమ్మవారు మీనాక్షిదేవి, అయ్యవారు సుందరేశ్వరుడు ఉన్నటువంటి మహాక్షేత్రం. అక్కడ నిరంతరం శివుని ఆరాధన చేసుకుంటూ ఉండేటువంటి వాడు. మధురాపురంలో పాండ్యరాజులు పాలన ఉండేది. ఈ పాండ్యరాజులు శివభక్తి పరాయణులు, వైదిక సిద్ధాంతంతో చక్కగా పాలన చేసేవారు. ఒకప్పుడు కొంత దూరం నుంచి ఒక అటవీ ప్రాంతానికి చెందినటువంటి ఒక రాజు తన చతురంగ బలాలతో దాడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజును ఓడించాడు. మధురలో ఉన్న పాండ్యరాజును ఓడించాడు. వాడు అవైదిక సిద్ధాంతాల వైపు మొగ్గు చూపించినవాడు. ఆ రోజుల్లో కూడా కొన్ని అవైదిక సిద్ధాంతాలు వచ్చాయని మొదటి రోజు మనం చెప్పుకున్నాం. అలాంటి అవైదిక సిద్ధాంతాల వైపు వెళ్ళి వేద ధర్మాన్ని తోలునాడేవాడు. సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయాలు, ఆలయాలు ఇవి అర్థరహితం అనేవాడు. దానితో అన్ని చోట్ల పూజలు జరగకుండా, ఏ ఒక్కరూ కూడా భగవత్ కైంకర్యములు చేయడానికి వీలు లేకుండా, దేవద్రవ్యాలు దొరకనీయకుండా చేసేట. ఒకసారి ఊహించుకోవాలండి. దేవద్రవ్యాలు అంటే పువ్వుల దుకాణాలు, కొబ్బరికాయలు, ఒకటేమిటి దేవద్రవ్యాలకు చాలా పసుపు, కుంకాలు, చందనాలు. అందుకో మహానుభావుడు అన్నాడు, హిందూ దేవాలయాల వల్ల ఆర్థికంగా భారతదేశానికి ఎంత పుష్టి వస్తుందో ఒక్కసారి పరిశీలించని లెక్కగట్టి చూపించారండి. అలాగే ఆలయాల వల్ల, దేవతా ద్రవ్యాలు కొనడం వల్ల ఇది తెలుసుకుని హిందూ మతాన్ని మట్టు పెట్టాలని చూస్తున్న అన్యమతస్థులు కూడా ఈ దేవతా ద్రవ్యాలు అమ్ముతుంటే మనం కొనుక్కుంటున్నాం. వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాటి మీద ఉమ్మి వేసి కూడా అమ్ముతారు. మనం సిగ్గు లేకుండా తెచ్చుకుంటూ ఉంటాం. మనం ఒక పంతం పెట్టాలి, అలాంటివి వాళ్ళ దగ్గర తెచ్చుకోము అని. కనీసం తెచ్చుకున్న కడిగేనా వాడడం లేదండి. అలాగని ముందు మనం చెప్పేది మాత్రం అలాంటివి కొనవద్దు అని చెప్తున్నాం. పైగా చిత్రం ఏంటంటే వీటి వల్ల వాళ్ళు బ్రతుకుతూ ఈ ధర్మాన్ని దెబ్బతీయడానికి ఎప్పుడూ పరాయి దేశంలో ఉన్న ఆతంకవాదులకి సహకరిస్తూ ఉంటారు. ఇది ఎక్కడున్నా ఇదే జరుగుతుంది. మొత్తం ఆసేతు సీతాతలం అనేక క్షేత్రాల్లో కూడా ఇదే బాధాకరమైన అంశం. హిందూ యాత్రికులు, హిందూ భక్తులు లేకపోతే వాళ్ళ పూట గడవదు. అయినప్పటికీ వాళ్ళ దృష్టి అంతా కూడా హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికి. ఎందుకు కృతజ్ఞత అనేటువంటిది వారి మనస్సులో ఏ కోశాన ఉండదు. ధర్మాన్ని మట్టు పెట్టడానికి మాత్రం ఎప్పుడు సన్నద్ధంగా ఉంటారు, ఇది తెలుసుకోవాలి. అలాగా వీడేం చేశారంటే ఇతడు ఏకంగా పూజా ద్రవ్యాలు మొత్తం ఉండకుండా చేశాడు. దాన్ని బట్టి పూజలు నిలిచిపోతాయి అని. ఒక వ్యాపారకుడు ఉండేవాడు, ఆయన పేరు మూర్తినాథుడు. ఆయనకి శివుడికి చందనం అరగదీసి పెట్టడం అంటే చాలా ఇష్టం. ఇదొక సేవ అండి. గంధం ఇందాక చెప్పుకున్నామే, గుగ్గిలం చెప్పుకున్నాం. అలాగే నైవేద్య పదార్థాలు చాలా ఉన్నాయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. శివపురాణంలో ప్రతి ఉపచారానికి ఒక ప్రయోజనం చెప్పాడు. ఒక్కొక్క ఉపచారానికి ఒక నాయనారు దొరుకుతున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇతర ఒక్క ఉపచారమే చేస్తూ కూర్చోడు, అన్ని ఉపచారాలు చేస్తాడు. కానీ ఈ ఉపచారం ప్రీతిగా చేస్తాడు. కొన్ని నియమాలు కూడా పెట్టుకుంటాడు. ఒకవేళ గంధం స్థాన దొరకకపోతే చెక్క ఏదో గంధం పొడిందులేండి వేసేద్దాం, ఇప్పుడు అదొకటి అరగదీయడానికి బద్ధకంతో అవి వస్తుంటాయి కనుక అవి వేసేద్దామని కాకుండా అరగదీయాలి. పైగా జాతి చందనంతో అరగదీయాలి స్వామివారికి ఎప్పుడు. ఇది నియమం పెట్టుకున్నాడు అతను. పైగా తాను వ్యాపారిగా బోల్డ్ అంత సేకరించాడు. పైగా ఎవరైనా ఏదైనా ఒక రకమైన చందనం గురించి అందులో కలపవలసిన ద్రవ్యములో కుంకుమ పువ్వు, జవ్వాది ఇత్యాదులు కలుపుతారు కదా, పచ్చకర్పూరం, ఇవేవైనా మంచి నాణ్యమైనది ఎవడైనా తెస్తే వెతుక్కుని మరీ తెచ్చుకునేవాడు. ఇవన్నీ కలిపి స్వామికి అరగదీయాలి. ప్రీతిగా చందన లేపనం చేయాలి. ఏదో మొక్కుబడిగా పువ్వుల చందనం ముంచి గంధం సర్పయామి అని కాకుండా చక్కగా పూయాలి. అయితే ఇందాక ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పుకున్నాం ఫలం. అవి గుర్తుపెట్టుకున్న వాళ్ళు రేపటి నుండి చేసి ఆ ఫలాలు పొందవచ్చు. పుణ్యం గంధాదవాప్యతే అన్నారు ఇక్కడ. గంధం వల్ల లభించేది పుణ్యము. పుణ్యం అంటే పవిత్రత, పాపరాహిత్యమే పుణ్యము. ఇది గంధ సమర్పణ వల్ల వస్తుందట. ఇంకా అవాంతర ప్రయోజనం అంటే మంచి సౌందర్యం.